నెలల ముందు నుంచే హడావుడి. విమానం ఎక్కక ముందే విపరీతమైన పబ్లిసిటీ. లక్షల కోట్ల పెట్టుబడులు వరద ఆంధ్రప్రదేశ్ని ముంచెత్తబోతోంది అని ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు. తీరా చూస్తే దారి ఖర్చులు కూడా దండగయ్యాయి. పొరుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడుల వెల్లువ వెళ్తూ ఉంటే ఏపీ వైపు ఏ ఒక్కరూ ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్న ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక రంగ నిపుణుల మధ్యన చర్చనీయాంశంగా మారింది. మాట్లాడితే 40 years ఇండస్ట్రీ అంటారు. తానొక పెద్ద విజనరీ అంటూ లేనిపోని గొప్పలు. నా ముఖం చూస్తే చాలు పారిశ్రామికవేత్తలు పొలోమంటూ ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు తీస్తారంటూ బడాయి మాటలు. చంద్రబాబుకు తోడు జాకీ మీడియా హడావిడి పరాకాష్ఠకు చేరుకుంది. మహారాష్ట్రకు ముంబై ఉందేమో కానీ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ఉన్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మాటలు కోటలు దాటిపోయేలా ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కు రాలేదు. ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రం వైపు కన్నెత్తైనా చూడలేదు. దావోస్లో ఏపీ పెవిలియన్ వైపు ఏ పారిశ్రామికవేత్త అడుగులు వేయలేదు. చంద్రబాబే స్వయంగా పారిశ్రామికవేత్తల దగ్గరకు వెళ్ళినా ఎవ్వరూ పట్టించుకోలేదు. మొత్తం మీద దావోస్ పర్యటన డిజాస్టర్గా మిగిలిపోయింది. ఏపీ బ్రాండ్ను తీవ్ర స్థాయిలో దెబ్బకొట్టింది. ఏపీకి పొరుగున ఉండే ఒడిశా ఏం చేస్తున్నదో చూద్దాం. జనవరి 28, 29 తేదీల్లో జరిగిన ఒడిశా కాంక్లేవ్లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఉత్కర్ష్ ఒడిశా, మేక్ ఇన్ ఒడిశా పేరుతో భువనేశ్వర్లో ఒడిశా ప్రభుత్వం పారిశ్రామికవేత్తల సదస్సు ఘనంగా నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పాల్గొని ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, నౌకల నిర్మాణం, వస్త్రాల పరిశ్రమలు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఇవి కాకుండా ఉక్కు పరిశ్రమ, అల్యూమినియం పరిశ్రమలు కూడా పెట్టేందుకు ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. వేదాంత గ్రూప్ అల్యూమినియం ఇండస్ట్రీలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటూ ఒప్పందం చేసుకుంది. ఇక జిందాల్ గ్రూప్ అయితే కొత్తగా మరొక స్టీల్ ఫ్యాక్టరీని ఒడిశాలో నిర్మించబోతోంది. అది కాకుండా ఇప్పటికే ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని భారీగా విస్తరించాలని కూడా ప్లాన్ చేసింది. ఈ మేరకు మొత్తంగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇక చిన్న చిన్న కంపెనీలైతే బోల్డ్ అన్ని వచ్చిపడ్డాయి. జనవరి 28, 29 తేదీల్లో జరిగిన ఈ పారిశ్రామికవేత్తల సదస్సుల్లో మొత్తం 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ఒడిశా ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంది. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ముఖ్యమంత్రి పదవికి కొత్త. ఆయన గతంలో ఎప్పుడూ ఆ పదవిలో లేరు. కానీ ఆయన బడా పారిశ్రామికవేత్తలను సైతం తన రాష్ట్రానికి పిలిపించుకోగలిగారు. వారితో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించగలిగారు. దీని ద్వారా దాదాపు 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఒడిశా ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబులాగా దావోస్ వెళ్లలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయలేదు. పారిశ్రామికవేత్తలనే తన రాష్ట్రానికి పిలిపించుకుని ఈ 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోగలిగారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. చంద్రబాబు దావోస్ వెళుతున్నారని, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాబోతున్నారని 6 నెలల ముందు నుంచే తెగ బడాయి మాటలు చెప్పారు. దావోస్ అంటే చంద్రబాబు అని, చంద్రబాబు అంటే దావోస్ అని విశ్లేషణలు కూడా చేశారు. అసలు దావోస్ను కనిపెట్టిందే చంద్రబాబు అనేలాగా ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం హోదాలో బాబు ఎప్పుడూ దావోస్ వెళుతూ ఉంటారని, ఆయన్ను చూసే కర్ణాటక, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా దావోస్ వెళ్లడం మొదలుపెట్టారని ఎల్లో మీడియాలో వ్యాసాలు, వ్యాఖ్యానాలు చేశారు. చంద్రబాబు దావోస్లో విమానం దిగటమే ఆలస్యం. వెంటనే ఆయన్ని కలిసి ఓ సెల్ఫీ తీసుకుని ఆ తరువాత లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటారని విశ్లేషించారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పనిచేసే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలైతే రోజు వందల సంఖ్యల్లో కట్టుకథలు అల్లి దావోస్ నుంచి పెట్టుబడుల వరద రాబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశాయి. కొంతమంది పచ్చ జర్నలిస్టులు అయితే ఇంకో అడుగు ముందుకు వేసి చంద్రబాబు బస చేసిన హోటల్ గది అద్దాలు పగిలిపోయాయని, అయినప్పటికీ -10 డిగ్రీల చలిలో కూడా ఆయన రాష్ట్రం గురించే ఆలోచించారని, అది చూసి ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కన్నీళ్లు పెట్టుకున్నారని, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఎలివేషన్స్కు ఒక హద్దు అనేదే లేకుండా పోయింది. ఇంత చేసి దావోస్ నుంచి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారయ్యా అని ప్రశ్నిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేక నీళ్లు నములుతున్నారు. $1 కూడా ఏపీకి రాలేదు.
ఆంధ్రప్రదేశ్కు పక్కనే ఉన్న తెలంగాణకు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మనకు మాత్రం నిల్లు, ఒక గుండు సున్నా మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ఆ మాత్రమైనా సాధించారు. ఆయన కూడా సీఎం పదవికి కొత్తే అయినా చెప్పుకునే స్థాయిలోనే దావోస్లో సత్తా చాటారు. అసలు దావోస్ వెళ్లకుండా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ఏకంగా 16 లక్షల కోట్ల పెట్టుబడులను తన రాష్ట్రంలో పెట్టించుకోగలిగారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మన 40 సంవత్సరాల ఇండస్ట్రీ మాత్రం ఏమీ చెయ్యలేక చేతులెత్తేయడాన్ని చూసి కూటమి నేతలే తిట్టుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలోని అరాచక పాలన, శాంతి భద్రతలు లేకపోవడం, రాజకీయ కక్ష సాధింపులు, అవినీతి తదితర అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు అవగాహన వచ్చిందని, అందుకే ఏపీ వైపు అడుగులు వేయడం లేదని రాజకీయ పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు.